హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము మా ఊరికి పోతున్నాం అనమాట. మా ఊరి పేరు వచ్చేసి గుంటకల్. మేము ఇప్పుడు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో పోతున్నాం. అది ఇక్కడే మెజెస్టిక్ నుంచి స్టార్ట్ అయ్యి వయా విజయవాడ ఇక్కడికి పోతుంది, భువనేశ్వర్. మేము ఎక్కేది వచ్చేసి యలంకలో ఎక్కుతున్నాం అనమాట. ఇది కేస్ అదే మెజెస్టిక్లో కొంచెం టఫ్ అవుతుంది దించిపోయే లోపల. మేము ఉండేది ఇద్దరనే పోయాలి వస్తుందంటే. ఓకే గాయస్, స్టేషన్ వచ్చినాక చూపిస్తాం, ఇంకా మీట్ అవుతాం. హాయ్ గాయస్, సో నేను, మా మమ్మీ, మా తమ్ముడు, మేము ముగ్గురం పోతున్నాం అనమాట బస్ స్టాండ్కి. సో మేము ఎక్కాల్సిందే బస్ వచ్చేసి 401K అనమాట. 401K ఈ నుంచి యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి యలంక రైల్వే స్టేషన్లో ఎండ్ అవుతుంది. ఇంకో 2 గాయస్ ఛాన్స్ ఉంటే గిన ఎలక్ట్రిక్ బస్లో తీసుకుపోతాం. ఛాన్స్ గిన ఉంటే ఎలక్ట్రిక్ బస్లో పోదాం. 401 ఎలక్ట్రిక్ బస్ చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఆడొకటి వస్తాం చూడండి ఎలక్ట్రిక్ బస్సు. ఎండ అయితే బెంగళూరులో ఫుల్ చంపేస్తుంది మమ్మల్ని. ఫుల్ చెమటలు అంటే చెమటలు కారిపోతున్నాయి అట్లే. బస్ దొరికింది, ఎక్కుతున్నాం. బస్ స్టాప్ అంటే లాస్ట్ స్టాప్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి అనమాట ఇద్దరైనా కూడా లాస్ట్ స్టాప్ అంటే. సో ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది గాయస్. జస్ట్ ఇప్పుడు చూసిండాలి మీరు. అది నేను మిస్ అయినా వీడియోని, యాక్చువల్లీ మర్చిపోయింది నాకు తీసి చూపించిండు. అలా బెంగళూరు ట్రాఫిక్ ఎట్లుంటుంది అనేది ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక వీడియోలో చూపిస్తున్నాను అనుకుంటా, జీకే దాంట్లో చూపించలేదు. సారీ, డైరీ సర్కిల్ వచ్చేసేస్తుంది గాయస్. సారీ గాయస్, అది డైరీ సర్కిల్ కాదు, దేవి సర్కిల్. అది యాక్చువల్లీ సారీ. ఆ సర్కిల్లోకి అది ఈ నుంచి అందరు ముస్లిమ్స్ ఉండే ఒక ఏరియా ఉంది గాయస్, అది ఎంఎస్ వాలీ అని. గాయస్ ఇక్కడ నుంచి మేము రైట్ తిరుగుతున్నాం కదా, రైట్ తిరిగితే యలంక. అదే మేము ఆ డైరెక్షన్, ఇప్పుడు ఆ డైరెక్షన్లో చూస్తాం. ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతే ఎంఎస్ పల్లి అని చెప్పినాను చూడండి, ఆ సైడ్ పోతాం అనమాట. ఇప్పుడు మేము రైట్ టర్న్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది యలంక దగ్గర పోతున్నాం. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంది, అది చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికైతే ఈడ యలంకలో అయితే ఎన్ని టాలెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి మాకు కూడా లెక్కలేదు, అన్నీ ఉన్నాయి. ఆ ఖాళీ సైడ్ చూసినారు కదా గాయస్, అక్కడే అన్ని సర్కస్ నడుస్తాయి అన్నమాట. ఇది చూపించేది మర్చిపోయినాను కదా, సారీ. అయ్యా, ఈ చెట్టు ఆడడం వచ్చేసింది. చెట్లు సిటీ అన్నమాట. ట్రూ వాల్యూ ఏమేమి కారుస్తారంటే సేల్ చేయాలనుకుంటే అక్కడి నుంచి చేయొచ్చు, లెస్ ప్రైస్. ఓకే గాయస్, కొన్ని ప్లేసెస్లో ప్రాపర్ బస్ స్టాండ్స్ లేవు. ఏమంటే ఖాళీ రోడ్నే బస్ స్టాండ్స్ అనుకుంటూ ఉంటారు. బస్ స్టాండ్స్ లెక్క ఫామ్ చేసేసారు. యాక్చువల్లీ చెప్పాలంటే వీడియో కొంచెం షేక్ అవుతుండొచ్చు, ఈ బస్సే ఎక్కువ ఓవర్ షేక్ చేస్తుంది. అప్పుడప్పుడు రేస్ చేస్తుంది, అప్పుడప్పుడు డిస్రేస్ చేస్తుంది. ఫ్లైఓవర్స్ చేస్తారు చూడండి గాయస్. ఆ ఫ్లైఓవర్ ఎందుకంటే ఇదంతా సందులు అనమాట, అంటే మధ్య మధ్యలో టర్నింగ్స్ ఉన్నాయి. అది టర్నింగ్స్ ఇరిటేషన్ కాకుండా ఆ ఫ్లైఓవర్ కట్టించినారు అనమాట. ఆ ఫ్లైఓవర్ ఒక 2 to 3, 4 ఈడ రైట్ తిరుగుతుంది. ఇట్ల పైన కూడా హైవేనే వస్తుంది. ఇదే ఫ్లైఓవర్ చెప్పిండేది నేను. ఫ్లైఓవర్ ఆడ వరకు కన్ఫెక్ట్ చేస్తున్నాను. ఇట్లనే ఎగిరిపోతే ఒక హైవే వస్తుంది, అంటే ఇట్ల పైన కూడా వస్తుంది. ఇది బస్ రూట్ కాబట్టి దొడ్వాలాపూర్ రాజు అనుకుంటే అంతా టచ్ అవుతుంది అనమాట హైవే. ఆ హైవే వచ్చినాక మళ్ళీ ప్లే చేస్తాను. అట్లా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది గాయస్, యలంక. ఇది ఏదో మాల్ ఉంది, అది కూడా చూపిస్తాను. పోయేటప్పుడు కనిపించచ్చు, మేబీ రైట్ సైడ్ వస్తుందో లెఫ్ట్ సైడ్ వస్తుందో తెలియదు. నేనైతే లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నాను, చూసాం గాయస్. ఈడైతే ఏం సరిగ్గా దొరకటం లేదు. సో నేనైతే చెప్పేది ఏమంటే అన్ని ఐటమ్స్ని తీసుకొని పోతేనే బెస్ట్.
మాకు కూడా ఇంకా జామ్ దొరకలేదు కానీ షుగర్ కేన్ జ్యూస్ దొరికింది. సారీ గాయస్, దొరికిందంట, నేను దొరకలేదు అనుకున్నా. మా మమ్మీ అది ఆ ప్యాకెట్ ఒకటి తీసుకొని వస్తే నేను అక్కడ అనుకున్నాను అదేందో కార్స్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ రన్ అవుతాను అంటే కార్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు చూడు ఆ ట్రైన్. సో గాయస్ ట్రైన్ అయితే అంటే ఎస్టిమేషన్ ప్రకారంగా ట్రైన్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ రెండు ఒకటే అనమాట, మధ్యలో ఏం కటింగ్స్ లేవు. ఇదే గాయస్ ఫస్ట్ ప్లాట్ఫామ్. అదేందో చెప్తున్నారా అనౌన్స్మెంట్, సరిగ్గా వినిపిది ఇక్కడ అనౌన్స్మెంట్. గాయస్ మా మమ్మీకి కానీ మా అమ్మమ్మకి కానీ ట్రైన్ ఎక్కేంత వరకు టెన్షన్. ఇప్పుడు ఏందో అనౌన్స్మెంట్ చెప్తున్నారని ఏందో 5 ప్లాట్ఫామ్ అంటా ఉంది చూడు అప్పుడే. వెల్కమ్ టు యలంక రైల్వే స్టేషన్ గాయస్, వెల్కమ్ టు యలంక రైల్వే స్టేషన్ గాయస్. చూడండి గాయస్, యలంక టు కాచిగూడ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడే ఉంది. అంటే కొంచెం బ్లర్ కనిపిస్తుంది గాయస్. ఇదే స్టార్ట్ అయ్యేది యలంక నుంచే. టైమింగ్ వచ్చేసేసి సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. మా ట్రైన్ వచ్చేసి 2:20కి వస్తుంది. ఇదే చూడండి గాయస్, ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్. అది థర్డ్లో అది పెట్టినారు. సో ఇదే ప్లాట్ఫామ్కి వస్తుంది ప్రాబబ్లీ, ఎందుకంటే ఇప్పుడు వరకు ఇదే ట్రాక్లో వస్తుంది. ఫైనలీ షేడ్కి అయితే వచ్చేసేస్తున్నాం గాయస్. మా మమ్మీ మొఖాన్ని చూసిండాలా ఎంత చెమటలు పడ్డాయో. యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ని ఏందో అనుకోయింది మా మమ్మీ, ఏమంటారు. మాకు వచ్చిన కోచ్ వచ్చేసి S3 అన్నమాట. గాయస్ మా ట్రైన్ వచ్చేసి ఇంకా బెంగళూరు కంటోన్మెంట్లోనే ఉంది. మేము వచ్చేసి కుంటపల్లి జంక్షన్కి పోతున్నాం. ఇదే గాయస్ మా డెస్టినేషన్. ఇదే గాయస్ కుంటపల్లి జంక్షన్. మేము 7:40 కల్లా దిగేసేస్తాం. ఈడెక్కేది 2:19, 2 minutes అనమాట స్టాప్ అంతే. ఈడ షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం గాయస్. ఇదేందో కలర్కి ఉంది చూడాల గాయస్. డస్ట్బిన్ ఉండేకి ఎస్ఏకి ట్రాక్ పైన అంతా ఎగురుతుంది గాయస్. స్వచ్ఛ భారత్ యోజన.